శాప్ ఆధ్వర్యంలో జరిగే స్విమ్మింగ్ పూల్స్ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నాయా? చిన్నపిల్లలు వచ్చే పూల్స్ వద్ద కనీస పర్యవేక్షణ ఉండటం లేదా? 25 మంది విద్యార్థులకు కోచింగ్ ఇవ్వాల్సిన కోచ్ ఒకేసారి 100 మందికి శిక్షణ ఇస్తున్నారా? అందుకే నెల్లూరులో 9 ఏళ్ల చిన్నారి ప్రాణాలు నీటిలో కలిసిపోయాయా? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి పేరు మనస్వి. నెల్లూరులోని సప్తగిరి కాలనీకి చెందిన ఈ 9 ఏళ్ల పాపకు ఈతంటే మహా ఇష్టం. కూతురు ఇష్టాన్ని కాదనలేక తల్లిదండ్రులు నెల్లూరులోని ఏసీ స్టేడియంలో చేర్పించారు. భవిష్యత్తుపై ఎన్నో కలలతో స్విమ్మింగ్ పూల్లోకి అడుగుపెట్టిన రోజే చివరి రోజు అయిపోయింది. నెల్లూరులో శాప్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఏసీ స్టేడియం మనస్విని పొట్టనబెట్టుకుంది. ఈత నేర్చుకునేందుకు డబ్బులు చెల్లించిన తల్లిదండ్రులను కనీసం పూల్ దగ్గరకు అనుమతించలేదు నిర్వాహకులు. అంతా మేం చూసుకుంటామని చెప్పిన నిర్వాహకులు మనస్వి పూల్లోకి దిగగానే మర్చిపోయారు. ఫలితంగా చిన్నారి కన్ను మూసింది. కనీసం పూల్ దగ్గర ఏం జరిగిందో సమాచారం ఇవ్వకుండా ఆసుపత్రికి రావాలని మనస్వి తల్లిదండ్రులకు ఫోన్ చేశారు నిర్వాహకులు. ఆసుపత్రికి వెళ్లిన తర్వాతే జరిగిన ఘోరం గురించి తెలిసి బోరున విలపించారు బాధిత కుటుంబ సభ్యులు. పూల్ నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె చనిపోయిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఏసీ స్టేడియంలో ఉండే స్విమ్మింగ్ పూల్ 3 నుంచి 4 అడుగుల లోతు ఉంటుంది. ఇందులో ఒకేసారి కేవలం 25 మంది చిన్నారులకు మాత్రమే ఈత నేర్పించాలన్న నిబంధనలు ఉన్నాయి. కానీ శాప్ అధికారులు కాసుల కక్కుర్తితో ఒకేసారి 100 మంది చిన్నారులను పూల్లోకి దించుతున్నారనే విమర్శలున్నాయి. స్విమ్మింగ్ పూల్ మనం చూడొచ్చు. ఇక్కడ ఉండేటటువంటి స్విమ్మింగ్ పూల్స్ లో ఇప్పటికీ కూడా సంఘటన జరిగిన తర్వాత కూడా ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా దీనికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ లేదు. పెద్దలు స్విమ్మింగ్ పూల్లో దిగాలన్నా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి జాకెట్ ప్రూఫ్లు కావచ్చు, లైఫ్ జాకెట్లు కావచ్చు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉంది. చిన్న పిల్లలకి ఈత నేర్పించేటటువంటి పరిస్థితి ఈ స్విమ్మింగ్ పూల్లో ఉందా అని నేను అడుగుతా ఉన్నా. కొత్తగా చేరే వారికి కనీసం అవగాహన కల్పించకుండా లైఫ్ జాకెట్లు ఇవ్వకుండా పూల్లోకి దించుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఎక్కువ లోతు ఉన్న ప్రాంతంలో రోప్ కట్టి అటువైపు ఎవరినీ పంపకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ శాప్ అధికారులు మాత్రం అలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం, మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. ఇక్కడ స్విమ్మింగ్ నేర్చుకోవడానికి వచ్చేటువంటి ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళకి సరైనటువంటి రోప్స్ కానీ అదేవిధంగా ట్యూబ్స్ కానీ ఇచ్చి వాళ్ళకు కొంత ధైర్యం, అంటే మేము స్విమ్మింగ్ చేయగలము అనే ఒక ధైర్యం వచ్చిన తర్వాత మాత్రం మనం స్వతంత్రంగా స్విమ్ చేసేదానికి వదలాలా. అలా కాకుండా ఇక్కడ ఉన్నటువంటి ట్రైనర్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ చేసేటువంటి సిబ్బంది కావచ్చు, వాళ్ళకి నిర్లక్ష్య ధోరణితో కనీసం వాళ్ళకి ట్యూబ్స్ కానీ రోప్స్ కానీ ఏ పర్యవేక్షణ లేకుండా కేవలం వాళ్ళు చేర్చుకొని మీరుంటే మీ పాప నేర్చుకోదు, మీరు బయటికి వెళ్ళిపోండి అని చెప్పి చెప్పడంతో వాళ్ళు బయటికి వెళ్ళిన కొద్దిసేపటికి పాపకి ఫిట్స్ వచ్చిందని చెప్పి కూడా తెలియజేస్తూ తర్వాత హాస్పిటల్ తీసుకుపోవడం మరణించడం జరిగింది. 9 ఏళ్ల చిన్నారి మనస్వి అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలు కోల్పోతే సంబంధిత అధికారులు కనీసం స్పందించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ అధికారి యతిరాజ్ పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ దారుణం జరిగిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచేది ఏసీ స్టేడియంలో ఉండే స్విమ్మింగ్ పూల్ తో పాటు టూరిజం శాఖ ఆధ్వర్యంలో మరొకటి ఉంటుంది. వీటిని సరిగ్గా నిర్వహణ చేయకపోయినా వినియోగంలోకి తీసుకొస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికైనా అధికారులు నిర్లక్ష్యం వీడాలని స్థానికులు కోరుతున్నారు.